యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. దుర్గా, నా భుజం మీద చెయ్యేయాలంటే ఒకటి నా తోడబుట్టిన వాడన్నా అవ్వాలి, లేదా నా కన్న తండ్రైనా అయి ఉండాలి. ఈ రెండు కాకుండా కనీసం నా ఫ్రెండ్ అయినా అయి ఉండాలి. ఈ 3 కేటగిరీల్లో లేని వ్యక్తులు పరాయి వాళ్ళు నా భుజం మీద చెయ్యేస్తే వేసిన చెయ్యి విరిచేసి నీ చేతిలో పెడతాను. రే, నీ ఉడత చప్పుళ్ళకి భయపడే వాళ్ళు ఎవరూ లేరిక్కడ. దుర్గా, బాడీ బిల్డింగ్లో స్టేట్ ఛాంపియన్ని. ఇదిగో ఈ కండలు చూసావా? ఒక్క గుద్దు గుద్దానంటే రక్తం కక్కుని చేస్తావు. ఎందుకు నవ్వుతున్నావు? మా ఊళ్ళో కూలోళ్ళు కూడా ఇంతకన్నా ఎక్కువ బరువులు మోసి కండలు పెంచుతారు. వాళ్ళకి నీకు పెద్ద తేడా ఏం లేదురా. వాళ్ళేమో కష్టం చేసి కండలు పెంచుతారు, నువ్వేమో డబ్బులు ఖర్చు చేసి కండలు పెంచుతావు. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ముందు చేతి. నా గొంతె పట్టుకుంటావురా? బాబా బాబా పచ్చటి మన విన్నారేనా? ఆగు. విన్నారైనా అడిగేవాళ్ళు లేరు కదా అని నీ ఇష్టానుసారంగా చుట్టూ ఉన్న పొలాలన్నీ ఆక్రమిస్తావా? మీ పొలాలను ఆక్రమించానా? అవును. నువ్వు ఇప్పుడు ఎక్కడ తవ్వుతున్నావు తెలుసా? మా గట్టుని మార్చేసి మా పొలం దున్నుతున్నావు. ఎంత ధైర్యం లేకపోతే నా పొలాన్ని ఆక్రమిస్తావా? రై, పిచ్చిగాని పట్టిందా? ఇది నీ పొలం కాదు, నా పొలం. చూసావా నాన్నా? వీడి పొగరేంటో చూసావా? ఈ పొలం వీడిదంట. కబ్జా చేయడమే కాకుండా ఇప్పుడు దీనికి యజమానిలా ఫీల్ అవుతున్నాడు. అవునరా దుర్గా, వీడు మాటలతో వినే రకం కాదురా, చేతులతో చెప్తే గాని దారికి రాడు. రే వీరనారాయణ, మా పొలం వదిలేసి వెళ్తావా లేదా? రై, ఎన్నిసార్లు చెప్పాలి? ఇది నా పొలం, మీరే ఇక్కడి నుంచి వెళ్ళండి. నా పొలం అంటావేంట్రా? వీరనారాయణ, వదులు వదులు వదిలే. ఆగరా ఆగరా. బాబాయ్ 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 ఆగండి. ఎందుకు మా బాబాయ్తో అనవసరంగా గొడవ పడుతున్నారా? మా బాబాయ్ ఏడ్చేశాడని. చిట్టమ్మా, ఈ తండ్రి కొడుకుల గురించి నాకు బాగా తెలుసు. వీడి పొలం పక్కనే మన పొలం ఉండడంతో ఏదో ఒక విధంగా గొడవ పెట్టి
మనల్ని ఇక్కడి నుంచి పంపించేస్తే తక్కువ రేటుకి పొలం కొనేద్దామని స్కెచ్ చేశారు. తండ్రి కొడుకులు పనిగట్టుకుని మరీ నాతో గొడవ పడ్డానికి వచ్చారు. ఏయ్, మర్యాదగా మాట్లాడరా. నీ అంత కక్కుర్తిగాడు ఇక్కడ ఎవడూ లేడు. రేయ్, ఏం ఆగు బాబాయ్, బాగుతున్నారా? ఆగు. ఆగోయా. ఆగు బాబాయ్. ఇదిగో దుర్గా, మా బాబాయ్ ఎవరు తెలుసుగా? జమీందారు. నీకు మహా అయితే ఇక్కడ 3 ఎకరాల పొలం ఉందేమో, కానీ మా బాబాయ్కి 300 ఎకరాల పొలం ఉంది. అది గుర్తుంచుకొని మాట్లాడా. ఛ, నిజమా? ఇప్పుడు ఆ పొలాలని ఏమయ్యామ్మా? ఏ ఉంపుడు గత్తకైనా దారదత్తం చేశాడా? రేయ్, బాబాయ్ నువ్వు ఆగు బాబాయ్. భలే చెప్పావురా దుర్గా. ఏ దుర్గా, కాసంతా మర్యాదగా మాట్లాడా. టైం బాగోలేక మా బాబాయ్ ఈ పొలంలో పనిచేయడానికి వచ్చాడు కానీ, లేదంటే నీలాంటి ఎదవల్ని ఆయన పొలంలో పనివాళ్ళగా పెట్టుకునేవాడ్రా. ఏ మాటలనవసరం. ఇది నా పొలం. మర్యాదగా అవతల పోండే. రేయ్, నా పొలం అని చెప్తున్నాను కదా, మీరే అవతల పడే. ఏ మళ్ళీ అదే మాట చెప్తారా? సార్ చెప్పాలా? బాబాయ్, బాబాయ్, బాబాయ్. ఓచో, బాబాయ్. అయ్యో. బాబాయ్, బాబాయ్, బాబాయ్. బాబాయ్, బాబాయ్, ఇన్ని నువ్వు నెట్టు బాబాయ్. నెట్టి అవతల పడసాయి. నువ్వు వాణ్ణి నెట్టు బాబాయ్. లే బాబాయ్. రా బాబాయ్, రా బాబాయ్. నెట్టే బాబాయ్, నెట్టే. నెట్టే బాబాయ్. అక్కడి అక్కడి బాబాయ్. సూపర్ బాబాయ్, సూపర్ బాబాయ్. రే దుర్గా, చూడటానికి వీడు చాలా సన్నగా కనపడ్డా వాడు నీకన్నా బలంగా ఉన్నాడురా. తొడగొట్టి మరి నీ మీద కాలు దూవుతున్నాడు. అంత మొగాడివారా నువ్వు? నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నాతో చేయి కలిపి గెలవరా? నాతో చేయి కలపరా. నేనే గెలుస్తానని నమ్మకం ఉంటే నాతో కుస్తీ పోటీకి రారా. రా, నాతో కుస్తీ పడతావా? రేయ్, నీకులాగా నాకు పని పాట లేదనుకుంటున్నావా? కుస్తీల పోటీలకు రమ్మంటున్నావు? మూసుకొని అవతలికి పడరా. ఒరే ఆడంగి విధవా, నాతో చేయి కలిపి కుస్తీ పోటీలో గెలవనని చెప్పరా. చెప్పరా. బాబాయ్, వాడంతా మాటలన్న తర్వాత పౌరుషం రోసమున్న ఏ తెలుగువాడు ఊరుకోడు బాబాయ్. రేయ్ దుర్గా, నేను చెప్తున్నాను, నీకు నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే సావుంటే మా బాబాయ్తో చేయి కలిపి గలవరా. నీ పొలమే కాదు, మా బాబాయ్ పొలం కూడా నీకే చెప్తాము. అయ్యో చిట్టమ్మ, ఏం మాట్లాడుతున్నావు? బాబాయ్, నిజం బాబాయ్. నువ్వేటో నీ దమ్మేటో నీ శక్తేటో నాకు బాగా తెలుసు. ఈ ఎదవలకి బుద్ధి చెప్పి మళ్ళీ నీ పొలం జోలికి రాకుండా గడ్డెట్టు బాబాయ్. ఏ నోరుమోయ్. నీ మొగుడు కాని నీ బాబాయ్ కాని మొగాళ్ళలాగా ఉన్నారటే. కూల్ డ్రింక్ నుంచి తీసిన స్ట్రాలాగున్నారే. వాళ్ళు నన్నేం చేస్తారే? ఇప్పుడు విన్నారైనా
ఈ అమ్మాయి నీకేమవుద్దో తెలియదు కానీ మా మీదకి కావాలని కాలు దూకుతా ఉంది. ఆ అమ్మాయి చెప్పినట్లు నువ్వు గనుక కుస్తీ పోటీల్లో మా కొడుకుని నేను ఓడించగలిగితే 10 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తాను. ఈ పొలం కూడా నీకే వదిలేసిపోతాను. నువ్వు ఓడిపోతే 10 లక్షలు నాకు ఇస్తావా, లేకపోతే పొలాన్నంతా నాకు వదిలేసి ఓడిపోతావా? చెప్పా. నేను చెప్తున్నాను, మా బాబాయ్ కనుక ఓడిపోతే ఆ 10 లక్షల రూపాయలు నేను ఇస్తాను. మా బాబాయ్ పొలం కూడా నీకు రాసిచ్చేలా నేను చేస్తాను. మా బాబాయ్ రెడీ, మీ రెడీయా? చిట్టమ్మా, ఏంటమ్మా ఇది? వాడితో నేను పోటీ పడ్డం ఏంటి? సార్, నేను చెప్పేది వినండి సార్. మీ బలం ఎంతో మాకు తెలుసు, మీ మీద మాకు నమ్మకం ఉంది. వాడు మిమ్మల్ని మరీ అంత తక్కువగా మాట్లాడిన తర్వాత కూడా మనం స్పందించకపోతే మన పరువు పోవడం ఖాయం సార్. మన పరువు నిలబడాలంటే మీరు ఈ కుస్తీ పోటీల్లో వాడితో చేయి కలపక తప్పదు. ఏంట్రా కుస్తీ పోటీ అనేసరికి కాళ్ళల్లో వణుకొస్తుందా? నోరు తడారిపోయిందా? గుండె దడదడా కొట్టేసుకుంటుందా? ఒరే, నువ్వు పెద్ద జమీందారీ వంశస్థుడంటారు, నీకంత సీనుందా? నా కంటికి నువ్వు ఎలా కనపడుతున్నావు తెలుసా? మా ఊర్లో మరుగుదొడ్డు కడుగుతారు చూడు, అలా కనిపిస్తున్నావురా. నీకంటే వాడే గొప్పోడ్రా. బాగా చెప్పేవరా. రే దుర్గా, మా చిట్టమ్మ చెప్పినట్టు నీతో కుస్తీ పోటీలో తలబడ్డానికి నేను సిద్ధం రా. రా. రారా. కమోన్ వీరనారాయణ గారు. కమాన్ బాబాయ్. బాబాయ్ బాబాయ్ కొట్టు బాబాయ్. కొట్టు బాబాయ్, కొట్టు బాబాయ్. రే రే దుర్గా వెళ్ళరా. రే బాబాయ్ 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 కొట్టు బాబాయ్. కొట్టు బాబాయ్, అవును కొట్టు. కొట్టు బాబాయ్. బాబాయ్ బాబాయ్ రోజు బాబాయ్. అది నా కొడుకు దెబ్బంటే. శభాష్ దుర్గా. లే బాబాయ్, వాణ్ణి ఉతికారే బాబాయ్. లే లే బాబాయ్.
బాబాయ్ బాబాయ్ కొట్టు బాబాయ్ వాణ్ణి కొట్టు బాబాయ్ వదలదు బాబాయ్ బాబాయ్ కొట్టు బాబాయ్ వదలదు బాబాయ్ రేయ్, బాబాయ్ 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 లే బాబాయ్ ఒకటే బాబాయ్ లే బాబాయ్ కమాన్ బాబాయ్ కొట్టు బాబాయ్ బాబాయ్ లే బాబాయ్ బాబాయ్ కొట్టు బాబాయ్ బాబాయ్ లే బాబాయ్ లే రెండు యూ కెన్ డూ ఇట్, కమ్ ఆన్ వీరనారాయణ గారు. వింటారని ఓడిపోతున్నాడు. బాబాయ్ 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 లే బాబాయ్ 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 ఓ బాబాయ్ గెలిచాడు బాబాయ్ గెలిచాడు బాబాయ్ గెలిచాడు బాబాయ్ గెలిచాడు వీరనాడు బాబాయ్కి జిందాబాద్ వీరనాడు బాబాయ్కి జిందాబాద్ జిందాబాద్ వీరనాడు బాబాయ్కి జిందాబాద్. యే రాయ్, నేను కుస్తీ పోటీ వద్దనుకుంది చేవలేకనో చాతకాకనో కాదురా, నిన్ను ఓడించాల్సిన అవసరం లేక నువ్వు నా వంశాన్ని అవమానించావన్న ఒకే ఒక్క కారణంతో ఈ పోటీలో తలపడ్డానే తప్ప నీతో తలపడే అవసరమే నాకు లేదురా. ఎన్నావు కదా మా బాబాయ్ మాటలు అది జమీందారి వారసులు అంటే అది మా బాబాయ్ మంచితనం అంటే తేండి 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 బాబాయ్ మీ అబ్బాయి ఓడిపోతే 10 లక్షల రూపాయలు ఇద్దామన్నారు కదా తేండి ఇవ్వండి ఇవ్వండి బాబాయ్ నువ్వు ఉండు బాబాయ్ నీకేం తెలీదా తీసుకురండి అలాగేనమ్మా తెస్తాను తెస్తాను. ఇదిగో బాబు డబ్బులు. అయ్యయ్యో, నాకేం వద్దండి, మీరే ఉంచుకోండి. బాబాయ్ పందెంలో గెలిచాక వదినకూడదు బాబాయ్ నువ్వు తీసుకోవాల్సిందా తీసుకో బాబు. ఈ డబ్బు తీసుకోకపోతే నువ్వు కుస్తీ పోటీల్లో ఓడిపోయినట్లే. తీసుకో బాబు. తీసుకోండి, గెలిచిన తర్వాత తీసుకోవడం ధర్మమే. తీసుకోండి. ఉంటాం బాబు. పత్రా వెళ్దాం.
బాబాయ్ చిట్టమ్మా, కేవలం నీ వల్లేనమ్మా, కేవలం నీ వల్లే ఈ 10 లక్షలు వచ్చాయి. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. బాబాయ్ ఈ డబ్బులతో ఏదో ఒక వ్యాపారం చేయి బాబాయ్. వ్యవసాయం ఇంతటితో ఆపే బాబాయ్. నువ్వు చేయలేవు బాబాయ్. అలాగేనమ్మా, సాధ్యమైనంత త్వరగా వ్యాపారం ప్రారంభిస్తాను. పోయిన మా ఆస్తిపాస్తుల్ని సంపాదిస్తాను. బాబాయ్ ఈ డబ్బుతో నువ్వు ఇకనైనా సంతోషంగా ఉండాలి బాబాయ్. నా కోరిక అక్క కోరిక అదే బాబాయ్. అవును బాబాయ్, నువ్వు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం బాబాయ్. అలాగేనమ్మా, నేను తప్పకుండా సంతోషంగా ఉంటాను. నా గురించి మీరేం ఆలోచించకండి. అలాగే బాబాయ్, మేము మొత్తం బాబాయ్. జాగ్రత్త. అలాగేనమ్మా. పద బా. పద.